హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ సబ్జెక్ట్లో మ్యాక్సిమం పక్కా వచ్చే టాపిక్స్, పక్కా అంటే 100%, దాని నుంచి బిట్ రాకుండా మీ పేపర్ ఉండకూడదు. అంత డ్యామ్ షోర్ టాపిక్స్, ఒక 15 నుంచి 20 టాపిక్స్, ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క రెండు టాపిక్స్ చెప్తాను. అవి చాలా ఇంపార్టెంట్. అవి చూసుకోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళట్లేదు, ఓకేనా? అలాంటి టాపిక్స్ నేను మీకు ఈరోజు హై ఈల్డ్ కన్నా ఇంకొద్దిగా ముందుకు వెళ్లారనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, గత ఎగ్జామ్స్లో రిపీటెడ్లీ కనిపిస్తున్న టాపిక్స్. అండ్ మోస్ట్ ఎగ్జామ్స్లో కొన్ని టాపిక్స్ గత ఎగ్జామ్లో కనిపించలేదు గానీ అవి కూడా ఇంపార్టెంట్. అలాంటి టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి ప్రతి షిఫ్ట్లో మీకు కనిపించినాయి. ప్రతి షిఫ్ట్ అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్లో తీసుకోండి, అదర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా మీకు ప్రతి షిఫ్ట్లో ఈ టాపిక్స్ ఏవైతే నేను చెప్పబోతున్నానో అవి మీకు కనిపించిన టాపిక్స్, ఓకేనా? ఎవ్రీ షిఫ్ట్, ప్రతి షిఫ్ట్లో మనకు ఆ పేపర్లో ఆ క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్న అనౌన్స్మెంట్, అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం స్టార్ బ్యాచ్ లాంచ్ చేశాం. బెస్ట్ టాపిక్స్, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కేవలం 399 రూపీస్కి యాప్లో కోర్సుంది. మీకు తెలుసు కదా, స్కై అకాడమీలో జస్ట్ సబ్జెక్ట్ చెప్పడం కాదు. సబ్జెక్ట్ ఏముంది, ఒక 3 టైమ్స్ రివైజ్ చేస్తే మీరు చెప్తారు. కానీ దాన్ని గుర్తుపెట్టుకునేలా ఈ లాస్ట్ మినిట్స్లో రివిజన్ అవసరం లేకుండా ఈజీగా మెమరీ హింట్స్తో, ట్రిక్స్తో డెప్త్ వీడియోస్ యాప్లో ఉన్నాయి. 3D అప్రోచ్డ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్, డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ యాప్లో ఉన్నాయి. తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే స్టార్ బ్యాచ్లో ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. మీకు తెలుసు కదా, సబ్జెక్ట్ చెప్పడం కాదు, గుర్తుండేలా చెప్పే బాధ్యత నాది. మీరు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ రాసింది చూస్తే రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈజీ లెవెల్లోనే వచ్చినాయి. ఓకే, మోడరేట్ ఈజీ అనుకోవచ్చు. కానీ మీరు చూసుకున్నారనుకుంటే కరెంట్ అఫైర్స్ గానీ లేదంటే జీకే పార్ట్ గానీ బాగా టఫ్ ఇచ్చేశారు. సో గేమ్ చేంజర్ ఏమైపోయిందయ్యా అంటే జీకే అనే గేమ్ చేంజర్గా మారిపోయింది. జీకే గానీ, జీఎస్ గానీ, కరెంట్ గానీ మొత్తాన్ని కలిపి మనం ఒకే లెవెల్లో 40 మార్క్స్కి ట్రీట్ చేస్తూ ఉంటాము, ఓకే? సో నేను మీకు చెప్పబోయే ఈ 20 టాపిక్స్తో మీరు జీకే మొత్తం మాస్టర్ అవుతారా అంటే మాస్టర్ అవ్వరు. కాకపోతే CBT 1కి క్వాలిఫై అవ్వాల్సిన మార్క్స్ పక్కా ఈ టాపిక్స్ నుంచి వచ్చేస్తాయి. 20 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ పీడిఎఫ్స్, ఎలా ట్రిక్స్తో చదవాలనేది కూడా నేను మీకు ఈరోజు మెమరీ క్యూస్తో తక్కువ సమయంలో మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని చూడండి. నెక్స్ట్ 20 to 15 డేస్ మీరు ప్రతిరోజు ఈ టాపిక్స్ని రివైజ్ చేస్తూ వెళ్లారా 100% మీకు జీకే జీఎస్లో మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకున్నామనుకుంటే ఇంపార్టెంట్, ఈరోజు మనం చెప్పుకున్న మాటలలో ఇంపార్టెంట్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మీకు తెలిసిందే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గానీ ఏఎల్పీ గానీ కరెంట్ అఫైర్స్ అనుకున్నది 5 to 6 మార్క్స్ వచ్చింది. 15 to 12 మార్క్స్ అన్ని బిట్స్ అడగడం జరిగింది. మోస్ట్ మీరు చూసుకున్నారనుకుంటే ఎన్టీపీసీకి సంబంధించి మనం చూసుకున్నామనుకుంటే ఎన్టీపీసీ గానీ ఏఎల్పీ గానీ వేరే ఎగ్జామ్స్ ఏవైతే రైల్వేకి సంబంధించిన జరిగినాయో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ నుంచి, దాని తర్వాత రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి అడగడం జరిగింది, ఓకే? అయితే ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా 6 మంత్స్ కంపైల్డ్ ఉంటాయి. మీకు యూట్యూబ్లో వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ 6 మంత్స్ కంపైల్డ్లో స్పోర్ట్స్ న్యూస్లు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూడండి. ఎక్కడెక్కడ జరిగినాయి ఈవెంట్స్, డిఫరెంట్ ఈవెంట్స్ ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ కప్స్ కానీ, ఛాంపియన్షిప్స్, ట్రోఫీస్ కానీ ఏవేవి ఎక్కడ జరిగినాయి, అందులో విన్నర్ ఎవరు, అంతవరకే చూడండి, ఇంకేమొద్దు. అందులో విన్నరు, ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఎన్ని సిల్వర్ మెడల్స్, అంత డెప్త్గా వెళ్ళడానికి టైం లేదు, అవసరం కూడా లేదు. ఇక్కడ వరకు మీరు చూసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది, ఓకే? సో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. రీసెంట్గా చూసుకుంటే ఎక్కడ కదిలిచ్చినా వార్ జరుగుతూ ఉంది. సో ఎక్సర్సైజెస్ మనం చూసుకున్నాం అనుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని సందర్భంలో మనకి ఎక్సర్సైజెస్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి త్రివిధ ఫోర్సెస్, ఆర్మీ కానీ నేవీ కానీ, త్రివిధ ఫోర్సెస్కి సంబంధించి మిలిటరీ కానీ ఏవైతే ఎక్సర్సైజెస్ జరిగినాయో వేరే కంట్రీస్తో, మన ఇండియా ఇన్వాల్వ్ అయ్యి వేరే కంట్రీస్లో ఎవరెవరితో యుద్ధం కాదు ఎక్సర్సైజ్ చేస్తున్నాయో అవి చాలా జాగ్రత్తగా చూడడానికి ట్రై చేయండి, ఓకే? దాని తర్వాత రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. 6 మంత్స్ కంపైల్డ్, మొత్తం నెలలు సంవత్సరం పడద్దు. లాస్ట్ 6 మంత్స్ మోస్ట్లీ వెయిటేజ్ కనిపిస్తూ ఉంది. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో మన ఇండియా ర్యాంక్ ఎంత, హ్యాపీనెస్ రిపోర్ట్లో ఎంత, పావర్టీ రిపోర్ట్లో ఎంత, ఎడ్యుకేషన్ లేదంటే మనకి డిఫరెంట్ రిపోర్ట్స్ లిస్ట్ అవుట్ ఆల్రెడీ నేను మీకు చేసి ఇచ్చాను, అది చూడడానికి ట్రై చేయండి. బ్రాండ్ అంబాసిడర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి బ్రాండ్ అంబాసిడర్స్ చాలా ఇంపార్టెంట్. 6 మంత్స్
రీసెంట్గా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఆడీ బ్రాండ్ అంబాసిడర్ ఇండియాకి సంబంధించి ఎవరు ఇది చూసుకుంటే ఆడీ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేస్తుంది. ఇందులో బ్రాండ్ అంబాసిడర్ చూసి దాని తర్వాత స్పోర్ట్స్ న్యూస్ కూడా కవర్ అవుతుంది. నీరజ్ చోప్రా సింప్లీ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆడీ ఉండాలంటే రాజులుగా ఉండాల్సిందే. ఓకే, మధ్యతరగతి వాళ్ళకి కుదరదు. మ్యాక్సిమం మీకు కావాలి అనుకుంటే నీరజ్ చోప్రా లాగా రాజులై ఉంటే ఆడీకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వగలరు. ఓకేనా? సో అలా సింప్లీ మంచి ట్రిక్స్తో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలానే స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనం చూసుకోవాలి. స్పోర్ట్స్కి సంబంధించి ఎలా ఉంటాయి, ఫస్ట్ ఇండియన్ ఎవరు విన్ అయ్యారు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇండియన్ మనం చూసుకుంటే ఇండియాకి సంబంధించి ఎక్కడెక్కడ గెలిచింది, కబడ్డీలో మనమే గెలిచాం. ఇలా మనకి ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ గెలిచాము, మేల్ ఫీమేల్, విమెన్స్ మెన్స్ ఇద్దరం గెలిచాం కబడ్డీలో. సో ఇలా వరల్డ్కి సంబంధించి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో మనం చాలా జాగ్రత్తగా ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ ఉంది. అందులో మనం చూసుకుంటే ఖుషీ మైని ఏమయ్యారంటే ఫస్ట్ ఇండియన్ రేస్లో విన్ అయ్యారు. ఓకే, ఖుషీగా ఉండాలి. మనీ కావాలంటే మంచి ఫార్ములా చెప్పనా? ఫార్ములా నాకైతే తెలీదు, కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఖుషీగా ఉండడానికి, మనీ బాగా సంపాదించి ఖుషీగా ఉండడానికి ఒక ఫార్ములా ఎవరికైనా తెలిస్తే అడగండి. నాకైతే ఆ ఫార్ములా తెలీదు. షార్ట్ కట్స్ ఏం లేవు, కష్టపడాల్సిందే. ఓకే, సో ఇలా కరెంట్ అఫైర్స్ ఇలా చదవడానికి ట్రై చేయండి. స్పోర్ట్స్, ఎక్సర్సైజెస్, బ్రాండ్ అంబాసిడర్స్, రిపోర్ట్స్, ఈ 4 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ నుంచి లాస్ట్ 6 months కంపైల్డ్ చదవాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ సమయంలో మీకు ఇంపార్టెంట్ ఏవో అవే చెప్పబోతున్నాను. హై యీల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి చూడకుండా, ఇవి రాకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. జియోగ్రఫీ సెక్షన్ చూసుకున్నాం అనుకుంటే సోలార్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయండి. సోలార్ సిస్టంలో మనం చూసుకుంటే మూన్ గురించి బాగా ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఓకే, మన యూనివర్స్కి సంబంధించి మూన్ గురించి ఎక్కువ, మన మిల్కీవే గ్యాలక్సీలో మూన్ గురించి ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. అండ్ సన్ గురించి కూడా, ఎందుకంటే రీసెంట్లీ మిషన్స్ అన్నీ ఏవైతే సన్కి సంబంధించి మూన్కి సంబంధించి అబ్జర్వేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంది, దాని గురించి చదవడానికి ట్రై చేయండి సోలార్ సిస్టంలో. ఓకే, నెక్స్ట్ నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి దీని గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. చాలా జాగ్రత్తగా ఇవి కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. బయోస్ఫియర్ రిజర్వ్స్ చాలా మంచి కోడింగ్తో నేను ఆల్రెడీ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత పొల్యూషన్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ హై ఈల్డ్, ఎందుకంటే రీసెంట్లీ పొల్యూషన్స్కి సంబంధించి బాగా న్యూస్లో ఎక్కువ ఉంది. ఓకే, సో దానికి సంబంధించి మీకు క్లియర్గా ఈ టాపిక్ పొల్యూషన్కి సంబంధించి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ 20 హై ఈల్డ్ టాపిక్స్ నేను ఏవైతే మీకు చెప్తున్నానో 20 టాపిక్స్ మంచి కోడింగ్తో, అద్భుతమైన కోడింగ్తో మీరు గుర్తుపెట్టుకునేలాగా, మంచి లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా చూడండి. ఇంత మంచి ఇమేజెస్తో, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్తో గుర్తుపెట్టుకునేలాగా నేను మీకు మంచి కోడింగ్తో అందజేశాను. యాప్లో ఆల్రెడీ స్టార్ బ్యాచ్లో అవైలబుల్గా ఉంది, మిస్ చేసుకోకండి. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎంత సింప్లీ గుర్తుపెట్టుకుంటామని చూడండి, మొత్తం చెప్పండి. ఒకసారి మధ్యప్రదేశ్ గురించి చెప్తాను చూడండి. మధ్యప్రదేశ్ మధ్యాహ్నం భోజనం దేంతో చేసుకుంటారు మీరు? పంచామృతంతో, లేదంటే మీరు చూసుకుంటే హిందీలో మాట్లాడుకుంటుంటాం. అచార్ అంటే తెలుసు కదా, పికిల్ని ఏమంటాం? అచార్ అంటాము. ఓకే, మధ్యాహ్నం భోజనం మీరు పికిల్ వేసుకుని చేస్తారా, పంచామృతంతో చేస్తారా? ఏది చేసినా చివర్లో పాన్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, చివర్లో పాన్ వేసుకోవాలి. సో ఇలా మధ్యప్రదేశ్కి సంబంధించి బయోస్ఫియర్ రిజర్వ్స్ గుర్తుపెట్టుకోవాలంటే పంచ్మర్హి ఒక బయోస్ఫియర్ రిజర్వ్, దాని తర్వాత అచ్నక్మార్, అమర్కంటక్ అని కూడా అంటారు. సో అదొకటి. పన్నా బయోస్ఫియర్ రిజర్వ్, పాన్ వేసుకోవాలి కదా, పన్నా. మధ్యప్రదేశ్ మధ్యాహ్నం భోజనం, మధ్యప్రదేశ్ అంటే మధ్యాహ్నం భోజనం. అచ్నక్మార్, అచార్ అంటే మధ్యాహ్నం, మధ్యప్రదేశ్ అంటే మధ్యాహ్నం భోజనం. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు డే టు డే లైఫ్లో మీరు ఏవేవైతే చూస్తూ ఉంటారో దానికి సంబంధించి మన దగ్గర కోడింగ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనం జియోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత పాలిటీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ రెండు ఒకటే టాపిక్, ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ పెద్దది, ఫండమెంటల్ డ్యూటీస్ చిన్నది. ఓకే, దాని తర్వాత సిటిజన్షిప్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ మనకు వార్స్ కూడా జరుగుతున్నాయి, సిటిజన్షిప్కి లింక్ అవ్వదు కానీ, సో సిటిజన్షిప్ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత ప్రెసిడెంట్కి సంబంధించి, గవర్నర్కి సంబంధించి చూసుకోవాలి. ఫైనలీ సుప్రీంకోర్టు గురించి చూసుకోవాలి. ఓవరాల్గా ఈ 5 టాపిక్స్ ఏవైతే నేను మీకు చెప్పానో, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ రెండు ఒకటే టాపిక్, సిటిజన్షిప్, ప్రెసిడెంట్, గవర్నర్, దాని తర్వాత సుప్రీంకోర్టు, ఈ 5 టాపిక్స్ పాలిటీలో ఇంపార్టెంట్. ఆర్టికల్స్ గుర్తుండట్లేదా? కోర్స్లోనే ఫుల్గా చెప్పాను. మీరు మర్చిపోని విధంగా, చాలా అద్భుతంగా, లైఫ్ లాంగ్ మర్చిపోని విధంగా, ఎగ్జామ్లో కాదు లైఫ్లో మర్చిపోరు, ఆ రకంగా నేను మీకు అక్కడ కోర్సులో చెప్పాను. చూడడానికి ట్రై చేయండి. పాలిటీకి సంబంధించి ఆర్టికల్స్ కానీ, ఇయర్స్ కానీ, అమెండ్మెంట్ ఆర్టికల్స్ కానీ అన్నీ అందులో చెప్పు. హిస్టరీకి సంబంధించి చూసుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎక్కువ, మోడర్న్ ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏన్షియంట్ చూసుకున్నారనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడడానికి ట్రై చేయండి. ఎక్కువ అడుగుతున్నారు.
ఐవీసీకి సంబంధించి సైట్స్ నేను ఆల్రెడీ చెప్పాను 10 సైట్స్ చెప్పాను. ఆ సైట్స్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, మోహెంజోదారో, హరప్ప, దాని తర్వాత మనం చూసుకుంటే బనావలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఒక 10 చెప్పాను. లోథల్ ఇలాంటివి, అవి కూడా మంచి కోడింగ్తో కోర్సులు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చదివితే మీరు హిస్టరీలో మోడర్న్ మొత్తం చదివినట్టే. ఓకే, ఒక్కొక్క గవర్నర్ జనరల్ పేరు తీసుకోవడం, దానికి సంబంధించి అతని టైంలో ఈవెంట్స్ ఏంటి, యూపీఎస్సీ స్టార్ట్ చేశారా, ఐఏఎస్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారా, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగిందా, సూరత్ స్ప్లిట్ జరిగిందా, బెంగాల్ పార్టిషన్ జరిగిందా, ఇలా ఆ గవర్నర్ జనరల్ ఆయన కింద ఏం జరిగినాయి, ఒక 4-5 ఇంపార్టెంట్ ఈవెంట్స్, అవి చదువుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ పీడిఎఫ్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను, టెలిగ్రామ్లో కూడా ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. 1857 రివోల్ట్ చాలా ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత జర్నల్స్ అండ్ న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ రివోల్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కోడింగ్తో మీకు వీడియో చేసి ఇచ్చాను. ఓకే, ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది ఎవరు స్టార్ట్ చేశారు, వీర్ సావర్కర్. ఓకే, ఇండియన్ వార్ అంటే వార్ మొదలవుతే సావర్కర్ సవాల్ లెగుస్తుంటాయి అన్నట్టు సింప్లీ కోడింగ్తో గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే, ఇలా హిస్టరీకి సంబంధించి మనం ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతూ ఉంటుంది. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎకానమీకి సంబంధించి స్కీమ్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎక్కువ అడుగుతున్నారు, స్కీమ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. స్కీమ్స్ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనీ అండ్ మానిటరీ పాలసీ, మనీ గురించి చూడండి. మనీలో ఏ రకాలున్నాయి, మనీకి సంబంధించి ఎలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మనీ అంటే మనకు కనిపించే కరెన్సీ నోట్స్ ఒకటే కాదు, మీ బ్యాంక్లో ఉన్న మనీ కూడా ఎలా ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఎలా జరుగుతుంది, ఇవన్నీ నేను మీకు మంచి వీడియో, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో క్లియర్గా చేసి పెట్టాను మీ కోర్సులో, చూడడానికి ట్రై చేయండి. మానిటరీ పాలసీ, M3 అంటే ఏంటి, M1 మనీ అంటే ఏంటి, నియర్ మనీ, డియర్ మనీ, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ న్యూస్లో ఉంది, దానికి సంబంధించి ఎకానమీకి సంబంధించి చూసుకోండి. ఫిజిక్స్ వదిలేసినా పర్లేదు, కొద్దిగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్, వర్క్ అండ్ ఎనర్జీ చూసుకోండి, అంతవరకు చాలు. ఫిజిక్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దు. బయాలజీకి సంబంధించి అడుగుతున్నారు, డైజెస్టివ్ సిస్టము, విటమిన్స్ చూసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ ఆల్రెడీ నేను మీకు కోర్సులో మంచిగా 3D యానిమేషన్స్తో, మంచి ఇమేజెస్తో ఇలా నేను మీకు చేసి చెప్పించాను. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించి మంచిగా నేను మీకు యానిమేషన్స్ చెప్పాను. డైజెస్టివ్ సిస్టమ్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్, అడుగుతున్నారు. అండ్ మిగతా సిస్టమ్స్ కూడా ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత విటమిన్స్ గురించి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి, విటమిన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ ప్రస్తుతానికి పక్కన పెట్టేసినా పర్లేదు అన్నట్టే. నాకు తెలిసి కెమిస్ట్రీ గురించి చాలా తక్కువ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మనకి అంత హై ఈల్డ్ టాపిక్స్ అందులో కెమిస్ట్రీలో ఉండవు. ఓకే, ఏ టాపిక్ పెట్టుకున్నా పెద్ద టాపిక్ ఉంటుంది, మళ్ళీ అందులో ఫార్ములాసు, దాని తర్వాత ఒకటి కన్ఫ్యూజన్స్, టాపిక్ వచ్చినా సరే మీరు తప్పు పెట్టి వచ్చేస్తున్నారు. సో అందుకని కెమిస్ట్రీని పక్కన పెడదాం. మంచి కంప్యూటర్స్ సెక్షన్ నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్స్ చాలా ఇంపార్టెంట్గా మారుతా ఉంది. డే టు డే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కంప్యూటర్స్ ఇంపార్టెంట్ అని. కంప్యూటర్స్ ఇంపార్టెంట్, షార్ట్ కట్స్ నుంచి ఒక క్వశ్చను, ఆ పార్ట్స్ ఏవైతే CPU దేనికి వాడతారు, మెమరీ యూనిట్ దేనికి వాడతారు, ఇలా డిఫరెంట్ మౌస్ దేనికి, ఇన్పుట్ డివైస్ ఏది, అవుట్పుట్ డివైస్ ఏది, బేసిక్సే, ఎక్కువ అవసరం లేదు. సో యూసేజ్ ఆఫ్ పార్ట్స్ కొద్దిగా చూడ్డానికి ట్రై చేయండి, ఇంపార్టెంటే అడుగుతున్నారు కంప్యూటర్స్ గురించి. రీసెంట్లీ NTPCలో బాగా అడిగారు. ఓకే, 1కి 2 మార్క్స్ అనుకుంటే 3-4 మార్క్స్ పైగా అడిగేశారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఆల్వేస్ ఇంపార్టెంట్, 2011 సెన్సెస్. 2027 సెన్సెస్ మనకు మే నుంచి స్టార్ట్ అవబోతుంది, బట్ ప్రెజెంట్ 2011 సెన్సెస్ ఇంపార్టెంట్. ఫర్టిలిటీ రేట్స్, దాని తర్వాత మీరు చూసుకుంటే సెక్స్ రేషియోస్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఏ ఊర్లో పాపులేషన్, ఇక్కడ నేను మంచి కోడింగ్తో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సింప్లీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్, ఓకే, లోయెస్ట్ పాపులేషన్ కాదు, గ్రోత్ రేట్, జనాభా వృద్ధి రేటు లేదంటే తగ్గుదల రేటు ఎక్కడుంది అని చెప్పి ఏ స్టేట్ అనగలిగితే నాగాలాండ్. నెగటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ కూడా నాగాలాండ్. నెగటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ గతంతో కంపేర్ చేసుకుంటే 2001 సెన్సెస్తో కంపేర్ చేసుకుంటే ఈసారి 2011 సెన్సెస్ ప్రకారము జనాభా పుట్టుక తగ్గింది. ఎక్కడ, నాగాలాండ్ వాళ్ళకి నాగసర్పదోషం ఉందంటుంది, జనాభా రేటు పిల్లలు పుట్టట్లేదు అన్నట్టు. సింప్లీ, నో ఆఫెన్స్, ఎవరిని కించపరచడం కాదు, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఓకే, ఇలా సింప్లీ కోర్సులో ఆల్రెడీ అవైలబుల్ చేశాను. 399కే మీకు మంచి కోర్స్ అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను, వదులుకోవద్దు. అనవసరంగా మీకు ఒక సగం పుస్తకం, ఒక పుస్తకం అట్ట కూడా కాదు,
ఓకే, జస్ట్ మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అవుతుందేమో, అంత తక్కువ ప్రైసెస్లో నేను మీకు అక్కడ కోర్స్ రెడీ చేసి పెట్టాను. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించి కోర్స్లోనే మీకు పీడిఎఫ్స్ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసి పెట్టాను. మీకేమైనా కోర్స్ గురించి కానీ ఇంకేమైనా వేరే టాపిక్స్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా అసలు ఎన్టీపీసీకి సంబంధించి ఆల్రెడీ మొత్తం టాపిక్స్ మాకు కావాలి, ఇదే అనే కాదు మొత్తం టాపిక్స్ కావాలి అన్న కోర్సులో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. That's it for today, friends. Thank you for watching. Have a nice day. Bye-bye.